ఉదయం 8 గంటల సమయం. కోటయ్య ఇల్లు. కోటయ్య చెమటలు కక్కుతూ బయటి నుండి 2 బరువైన నల్లమట్టి బస్తాలను మోసుకొని నేరుగా వంటగదిలోకి వచ్చాడు. ఆ మట్టిని వంటగది ఫ్లోర్ మీద కుప్పగా పోశాడు. సీతమ్మ ఆశ్చర్యంతో నోరు వెళ్లబెట్టింది. ఏవండి, నా కళ్ళు నేను నమ్మలేకపోతున్నాను. ఎవరైనా బస్తాలతో బియ్యం తెస్తారు, మీరేంటి వంటగదిలోకి బస్తాల కొద్దీ నల్లమట్టి తెచ్చిపోస్తున్నారు? మీకేమైనా మతి భ్రమించిందా? ఈ బురదలో నేను వంట ఎలా చేయాలి దేవుడా? ఓ సినీ పిచ్చిదానా, నాకు మతి భ్రమించడమేంటే? నా బుర్ర ఐన్స్టీన్ లాగా పనిచేస్తోంది. ఆ పెరట్లో వంకాయలు బెండకాయలు పండిస్తుంటే ఆ పక్కింటి వాళ్ళు రాత్రికి రాత్రి దొంగలిస్తున్నారు. దానికి తోడు వానలు పడి కాయలన్నీ కుళ్ళిపోతున్నాయి. అందుకే మన కూరగాయల తోటని ఏకంగా మన వంటగదిలోనే పెంచుతున్నాను. సెక్యూరిటీకి సెక్యూరిటీ, చల్లదనానికి చల్లదనం. అయ్యో నా కర్మ! వంటగదిలో కూరగాయల తోటేంటండి? చరిత్రలో ఎవరైనా విన్నారా? ఆ మట్టి వాసన, అందులో వేసిన పేడ ఎరువు వాసనతో నాకు వాంతులొస్తున్నాయి. కనీసం నిలబడ్డానికి కూడా చోటు లేకుండా వంటగదంతా మట్టితో నింపేశారు. నేను పొయ్యలా వెలిగించాలిప్పుడు? అబ్బా, నువ్వు మరీ చాదస్తం పడతావే సీతమ్మ. పొయ్యి ఎక్కడో ఒక మూల వెలిగించుకో. నీకు అడ్డొచ్చిందెవరు? ఇక్కడ టమాటాలు, అక్కడ పచ్చిమిర్చి, ఆ గోడ పక్కన సొరకాయ పాదు వేస్తున్నాను. రేపు పొద్దున్న నీకు ఏ కూర కావాలంటే అది కూర్చొని కోసుకొని వండేసుకోవచ్చు. ఒక 10 రోజులాగు, ఈ వంటగది కాస్త నందనవనంలాగా మారిపోతుంది. నందనవనం కాదు, నరక కూపంలాగా మారుతుంది. ఆ మట్టిలోంచి ఇప్పటికే 2 వానపాములు బయటకొచ్చి పొయ్యి దగ్గరికి పాకుతున్నాయి. నా తమ్ముడు రామయ్య, మరదలు కాంతమ్మ ఇవాళ వస్తున్నారని మీకు చెప్పాను కదా. వాళ్ళీ అడవిని చూస్తే నా పరువు గోదావరిలో కలిసిపోతుంది. వాళ్ళొస్తే రానివ్వో. వాళ్ళు కూడా ఈ వంటగది తోటలో పచ్చటి గాలి పీల్చుకుంటారు. అయినా నా తోట దగ్గర ఎవరైనా వంకర మాటలు మాట్లాడితే నేను అస్సలు ఊరుకోను. నా వంకాయ పాదుకి అడ్డు రాకుండా వంట చేసుకో. మధ్యాహ్నం 12 గంటలు. రామయ్య, కాంతమ్మ ఆనందంగా బట్టల మూటలు పట్టుకుని కోటయ్య ఇంట్లోకొచ్చారు. వాళ్లకి మంచి భోజనం దొరుకుతుందని ఆశగా ఉన్నారు. అక్క సీతమ్మా, బావా కోటయ్య గారు, మేం వచ్చేసాం. ఏంటక్క, వంటగదిలోంచి ఏదో పేడవాసన వస్తోంది. పశువుల పాకేమైనా లోపలికి మార్చారా ఏంటి? అవును వదినా, ఇంట్లో గుబాళించే పోపుల వాసన రావాలి కాని అచ్చం పొలంలో వచ్చినట్టు ఈ బురద కంపేంటి? మీరు ఇల్లు సరిగ్గా కల్లాపి చల్లలేదా ఏంటి? నా ముక్కు కాలిపోతుంది. ఏం చెప్పమంటావే కాంతమ్మ, మీ అన్నగారి పిచ్చితనం పతాక స్థాయికి చేరింది. మీరే స్వయంగా వంటగదిలోకి వచ్చి చూడండి. నా కష్టాలు మీకైనా అర్థమవుతాయి. రామయ్య, కాంతమ్మ ముక్కు మూసుకుని వంటగదిలోకి వెళ్లారు. అక్కడ నేలంతా నల్లటి మట్టి పరిచుంది. చిన్న చిన్న మొక్కలు మొలుస్తున్నాయి. అమ్మ బాబోయ్, బావా ఏంటండి ఇది? వంటగదిని కాస్త పొలం దున్నినట్లు దున్నేశారు. ఏమైనా వరినట్లు వేస్తున్నారా ఏంటి? ఇల్లంతా బురద పేడ చేసి పెట్టారు. రామయ్య, నీకు నా సైంటిఫిక్ ఐడియా అర్థం కావడం లేదు. బయట పెరట్లో పండిస్తే ఆ దరిద్రపు దొంగలు నా కూరగాయలు ఎత్తుకుపోతున్నారు. అందుకే నా ఇండోర్ ఫార్మింగ్ మొదలు పెట్టాను. చూడు అన్నయ్య గారు, అవి బెండ ముక్కలు నవ్వటం కాదు. ఆ మట్టిలోంచి కప్పలు బయటకొచ్చి మా మీదకు ఎగురుతున్నాయి, చూసుకోండి. చీచి, నేనిక్కడ నిలబడలేను. వదినా, ఈ బురదలో ఈ వానపాముల మధ్య నువ్వు వంటెలా చేస్తున్నావు బాబు? నాకైతే వాంతులొస్తున్నాయి. తప్పదు కదే, మీ అన్నగారు నా మీద అరుస్తున్నారు. మొక్కలు తొక్కకుండా, బురదంటకుండా గాల్లో తేలుతూ వంట చేయాలట. నేనిక్కడ గెంతులు వేసుకుంటూ గరిటె తిప్పుతున్నాను. బావా, మీ పిసినార్తనానికి, మీ అనుమానానికి ఒక హద్దు ఉండాలి బావా. కాయగూరలు 2 రూపాయలు పెట్టి కొనుక్కోవచ్చు. దానికోసం ఇల్లంతా బురద చేసి రోగాలు కొని తెచ్చుకుంటారా? అయినా ఈరోజు మధ్యాహ్నం భోజనానికి ఏమైనా వండారా లేదా? నా కడుపు కాలిపోతుంది. వండాను రామయ్య. నా తోటలో కాసిన మొదటి లేత వంకాయలు, తోటకూర వేసి అద్భుతమైన ఈగురు చేశాను. మీరు హాల్లో కూర్చోండి, నేను అక్కడికే పళ్ళెం తెస్తాను. రామయ్య, కాంతమ్మ హాల్లో చాప వేసుకుని కూర్చున్నారు. సీతమ్మ విస్తరాకులు వేసి వంకాయ కూర, అన్నం వడ్డించింది. రామయ్య ఒక ముద్ద కలుపుకొని నోట్లో పెట్టుకోబోతుండగా వంటగదిలోంచి ఒక లావుపాటి కప్ప బెకబెకమని అరుచుకుంటూ వచ్చి నేరుగా రామయ్య విస్తరాకు పక్కన వాలింది. అమ్మ బాబోయ్, ఏంటక్క ఇది? నేను అన్నం తింటుంటే ఈ కప్పలు నా మీదకు దూకుతున్నాయి. కనీసం భోజనం కూడా ప్రశాంతంగా చేయనివ్వవా? ఆ మట్టిలోంచి ఎన్ని జంతువులు వస్తున్నాయో ఏంటో. ఏవండి, నా కూరలో వానపాము పాకుతోందండి. చచ్చాన్ రోయ్, నేను ఇంట్లో ఒక్క ముద్దు కూడా తినను. నాకు వాంతులవుతున్నాయి. అన్నయ్య గారు, మీ తోటలో పండిన వంకాయ కూర మీరే తినండి, నాకస్సలొద్దు. ఏంటయ్యా మీరు మరీ సుకుమారంగా తయారయ్యారు? మట్టి అన్నాక కప్పలు వానపాములు రావడం సహజం. అవి ప్రకృతికి ప్రతీకలో.
ఆ వానపామును తీసి పక్కన పడేసి కూర తినండి. దీని రుచి మీకు అమృతంలా అనిపిస్తుంది. బావా, అమృతమేమో కాని ఈ కూర తింటే మేము నేరుగా పైవాడి దగ్గరికే వెళ్తాం. ఇల్లంతా బురద వాసన, పేడ వాసన కొడుతుంటే అన్నం ఎలా ముద్ద దిగుతుంది? ఈ వానలో బయటకు కూడా వెళ్ళలేం. నన్ను క్షమించండి తమ్ముడు. మీ బావగారి పిచ్చితనం వల్ల మీకు కడుపు నిండా అన్నం కూడా పెట్టలేకపోయాను. ఈ రాత్రికి నేను ఏదో ఒకటి చేస్తాన్లే. సాయంత్రం 6 గంటలు. వర్షం తీవ్రంగా పడుతోంది. ఊరి పెద్ద అంజన్న, అతని భార్య సుశీలమ్మ ఆ దారిన వెళ్తూ కోటయ్య ఇంటి అరుగు మీదకు ఆశ్రయం కోసం వచ్చారు. తలుపు తీసి లోపలికొచ్చారు. కోటయ్య, ఏమయ్యా కోటయ్య, దారిలో వాన ముదిరిపోయిందని నీ ఇంటికి వచ్చామయ్యా. అరే రామయ్య, కాంతమ్మ కూడా ఉన్నారేంటి? మీరెప్పుడొచ్చారు? ఏంటి సీతమ్మ, మీ ఇంట్లో ఏదైనా మురుక్కాలువ పొంగిందా ఏంటి? భయంకరమైన కుళ్ళిన బురద వాసన వస్తోంది. ఏమైనా శుభ్రం చేయించలేదా? మురుగు కాల్వ కాదు సుశీలమ్మ గారు, మా బావగారు ఏకంగా ఇంట్లోనే ఒక అడవిని సృష్టించారు. ఆ వంటగదిలోకి వెళ్ళి చూడండి, మీరే ముక్కున వేలేసుకుంటారు. పక్కింటి వాళ్ళు కూరగాయలు ఎత్తుకుపోతున్నారని వంటగది అంతా మట్టి పోసి తోట పెట్టారు. ఏంటి, వంటగదిలో కూరగాయల తోట? అని గబగబా వంటగదిలోకి వెళ్లి చూశాడు. అక్కడ నేలంతా మట్టి, మొలుస్తున్న మొక్కలు చూసి పగలబడి నవ్వాడు. కోటయ్య, నువ్వు మనిషివా లేక వ్యవసాయ శాఖ మంత్రివా? వంటగదిలో మొక్కలు నాటాలన్న ఐడియా ప్రపంచంలో నీకే వస్తుంది బాబు. ఈ బురదలో నీ భార్య వంట చేస్తుందా? నీ చుట్టాలు ఏం తింటారు? నవ్వకండి అంజన గారు, నా తెలివితేటలు మీకు అర్థం కావు. బయట పెడితే దొంగల పాలవుతున్నాయి, ఇక్కడైతే నా కళ్ళ ముందే ఉంటాయి. ఆ కప్పలు పురుగులు వస్తూ ఉంటాయి, సర్దుకోవాలంతే. దానికి నా బావమరిది ఉలకైపోయి పస్తులున్నాడు. సుకుమారం కాదయ్యా కోటయ్య, అది రోగాలకు నిలయం. పేడ బురద ఇంట్లో ఉంటే జ్వరాలు రావా? నీ పిసినారితనానికి అనుమానానికి ఒక హద్దంటూ ఉండాలి. నీ చుట్టాలను పస్తులు పెడతావా ఏంటి? ఓరే రామయ్య, మీ బావగారికి పిచ్చితనం వదిలించాలంటే మాటలు సరిపోవు. వీడికి ఒక గట్టి నరకం చూపించాలి. నా బుర్రలో ఒక భయంకరమైన కామెడీ ప్లాన్ రెడీగా ఉంది. ఇవాళ రాత్రి ఈ తోట మొత్తం వాడి చేతే పీకించేద్దాం. నేను చెప్పినట్లు మీరు వంత పాడండి చాలు. రామయ్య, కాంతమ్మ ఆనందంగా తలూపారు. అంజన్న ముఖం చాలా గంభీరంగా మార్చుకుని కోటయ్య వైపు తిరిగాడు. అయ్యో కోటయ్య, ఎంత పెద్ద ఘోరం చేసావయ్యా. నువ్వు వంటగదిలో తోట పెట్టి నీ చావును నువ్వే కొని తెచ్చుకున్నావు. నాకైతే ఇక్కడ ఒక్క నిమిషం కూడా ఉండడానికి భయంగా ఉంది. భయమా? దేనికి అంజన గారు? వంకాయ పాదులు చూసేవరైనా భయపడతారా ఏంటి? వంకాయలకు కాదు కోటయ్య, వంటగది వనభూతానికి. మన ప్రాచీన గ్రంథాల ప్రకారం ప్రకృతికి విరుద్ధంగా ఇంట్లో అడవిని పెంచితే ఆ మట్టి వాసనకు వనభూతం మేల్కొంటుందట. వనభూతమా? అదేంటండి, నేనెప్పుడు వినలేదే. అది మన ఇంట్లోకి వస్తోందా? వస్తుంది సీతమ్మ, అది అర్ధరాత్రి 12 గంటలకు వస్తుంది. ఇంట్లో పెంచిన మొక్కల వేర్లు అకస్మాత్తుగా పాముల్లాగా పొడవుగా పెరిగిపోయి నిద్రపోతున్న ఇంటి యజమాని మెడకు చుట్టుకుంటాయట. వాడిని నేరుగా భూమిలోకి లాగేసుకుని నమిలేస్తాయట. మొన్న పక్కూరిలో ఒక పిసినారిగాడు ఇలాగే ఇండోర్ ఫార్మింగ్ చేస్తే వాడి మెడకు తీగలు చుట్టుకుని ఉక్కిరి బిక్కిరై చచ్చాడు. అమ్మ బాబోయ్, మెడకు తీగలు చుట్టుకుంటాయా? నేనిక్కడ పడుకోనక్కవు, నేను అరుగు మీద పడుకుంటాను. ఆ వనభూతం నా మెడ పట్టుకుంటే ఎలా? అవునండి, ఈ మట్టిలో ఉన్న వానపాములు కూడా రాత్రికి రాత్రి పాములాగా మారిపోయి మనల్ని కాటేస్తాయేమో. నేనిప్పుడే వెళ్ళిపోతాను, నాకు భయంగా ఉంది. ఈ మాటలు వినగానే కోటయ్యకు చెమటలు పట్టాయి. తన మొక్కల వేర్లు పాముల్లా మారుతాయన్న ఆలోచనకి అతని గుండె ఆగినంత పనైంది. అంజన గారు, నిజంగానే వేర్లు పెరుగుతాయా? నన్ను భూమిలోకి లాగేసుకుంటాయా? మరి ఇప్పుడు దానికి విరుగుడేంటి? నేను బతకాలి కదండి. దానికి విరుగుడు ఏమీ లేదు కోటయ్య. రాత్రికి రాత్రి అది మొదలవుతుంది. ఆ తీగలు నీ కాళ్ళకు చుట్టుకుంటాయి. నువ్వు ఆ మట్టిలో పడి కొట్టుకోవాల్సిందే. ఆ దయ్యం కళ్ళకు మాత్రమే కనిపిస్తుంది. జాగ్రత్తగా ఉండు. రాత్రి 12 గంటలు దాటింది. వంటగదంతా కటిక చీకటిగా ఉంది. రామయ్య, కాంతమ్మ హాల్లో చాప మీద పడుకున్నారు. కోటయ్య, సీతమ్మ వంటగది పక్కనే ఉన్న గదిలో పడుకున్నారు. కోటయ్యకు భయంతో నిద్ర రావటం లేదు. సీతమ్మ, వనభూతం వస్తుందేమోనని నాకు భయంగా ఉందే. నా మొక్కల వేర్లు పాముల్లా మారుతున్నాయేమో చూడడానికి నేను వెళ్తాను. మీ చాదస్తం పాడుగాను, వెళ్ళి చూసిరండి, నన్ను నిద్రపోనివ్వండి. కోటయ్య చేతిలో ఒక చిన్న దీపం పట్టుకుని వణుకుతూ వంటగదిలోకి వెళ్లాడు. నేలమీదున్న మట్టిని, మొక్కలను దీపం వెలుతురులో భయంగా చూస్తున్నాడు. అదే సమయంలో కిటికీ బయట దాక్కున్న అంజన్న తన ప్లాన్ అమలు చేయటం మొదలుపెట్టాడు. ఓ
ఓ ఖర ఖర నేను వానభూతాన్ని. నా అడవిని నీ వంటగదిలో పెడతావా? నీ మెడకు వేర్లు చుట్టి నిన్ను బతకనివ్వను. బావా, కోటయ్య బావా, వనభూతం అరుస్తోంది. మీ కాలికి వేర్లు చుట్టుకున్నాయా ఏంటి? త్వరగా తీగలను పీకేయండి బావా, నేను భయంతో అక్కడికి రాలేను. ఒరే రామయ్య, నన్ను రక్షించురా బాబు. ఈ తీగ నా కాలిని వదలడం లేదు, నన్ను మట్టిలోకి లాగేస్తోంది. నేను ఈ చెట్లను పీకేస్తాను. అయ్యో బావగారు, ఆ వనభూతం మిమ్మల్ని బురదలో తొక్కేస్తోందా? త్వరగా మట్టిని బస్తాల్లో ఎత్తి బయట పారేయండి, లేకపోతే అది మీ ప్రాణాలు తీసేస్తుంది. వనభూతం తల్లి, నన్ను క్షమించు. నేను నా స్వార్థంతో ఇంట్లో తోట పెట్టాను. నేను ఇప్పుడే ఈ మట్టిని మొత్తం బస్తాల్లో ఎత్తి పారేస్తాను. నా ప్రాణాలు వదిలే తల్లే, నా మెడకు తీగలు చుట్టకు. కోటయ్య రాత్రి 1 గంట సమయంలో భయంతో వణుకుతూ వంటగదిలో ఉన్న మట్టిని 2 చేతులతో బస్తాల్లో ఎత్తి బయట వర్షంలో పారేయటం మొదలుపెట్టాడు. మరుసటి రోజు ఉదయం వర్షం తగ్గింది. వంటగదిలో ఉన్న బురద మొత్తం పోయింది. కోటయ్య ముఖమంతా మసి బురద పూసుకొని అలసిపోయి ఉన్నాడు. అంజన్న, సుశీలమ్మ, రామయ్య, సీతమ్మ అందరూ అక్కడ నిలబడి పగలబడి నవ్వుతున్నారు. ఏంటి కోటయ్య, రాత్రి వనభూతం బాగా డాన్స్ చేయించినట్లుందే. బురదలో పందిల దొరలావు కదా, నీ ఇండోర్ ఫార్మింగ్ ఏమైంది? మొక్కలెందుకు పీకేశావు? అంజన గారు, నన్ను ఎగతాళి చేయకండే. రాత్రి వనభూతం నా కాలికి తీగలు చుట్టి నన్ను నరకం చూపించింది. నేనే కష్టపడి ఆ మట్టంతా బయట పారేశాను. నా ప్రాణాలు దక్కాయి. అదే 10,000. బావా, అది వనభూతం కాదు బావా, నేను అంజన గారు కలిసి ఆడిన నాటకం. మీ కాలికి తగిలింది తీగ కాదు, అంజన గారు విసిరిన తడి తాడు. ఆ గొంత అంజన గారిదే. ఇది వినగానే కోటయ్యకు అసలు విషయం అర్థమైపోయింది. వనభూతం లేదని, అది కేవలం తన గుట్టు రట్టు చేయటానికి, బురద శుభ్రం చేయించడానికి వాళ్ళాడిన నాటకమని అతనికి తెలిసిపోయింది. అతని ముఖం సిగ్గుతో చిన్నబోయింది. ఏవండి, మీ పిసినారితనం, అనుమానం వల్ల ఇంట్లో బురద పోసి నాకు నరకం చూపించారు. ఇంటికొచ్చిన చుట్టాలను పస్తులు పెట్టారు. ఇప్పుడు చూసారా, మీ బురద మీరే తోడుకొని శుభ్రం చేయాల్సొచ్చింది. ఆ వనభూతం అబద్ధమైనా మీ భయం నిజం కాబట్టే ఇల్లు శుభ్రపడింది. నన్ను క్షమించు సీతమ్మ. నా అనుమానం, పిసినారితనం నన్ను మృగంలా మార్చేశాయి. చుట్టాలకు అన్నం పెట్టలేకపోయినా ఈ బురదలో రోగాలు కొని తెచ్చుకున్నాను. రాత్రి ఆ తాడు నా కాలికి తగలగానే నిజంగా భూతం వచ్చిందన్న భయంతో నా గుండె ఆగినంత పనయ్యింది. ఈ అవమానం నాకు జరగాల్సిందే. బావా, పక్కవాడు 2 కాయలు కోసుకుంటే మీ ఆస్తేమీ కరిగిపోదు. కానీ స్వార్థంతో ఇలా ఇంట్లో తోటలు పెట్టి బంధువులను దూరం చేసుకుంటే ఆ కాయలు తిన్నా మీకు మనశ్శాంతి ఉండదు. అంజన గారు మీ కళ్ళు తెరిపించడానికే ఈ నాటకం ఆడారు. చూసావా కోటయ్య, ప్రకృతిని మనం ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచాలి. 10 మందికి పంచిపెట్టే మనసు లేని వాడికి ఎన్ని కూరగాయలు వండినా ప్రయోజనం లేదు. మీ స్వార్థానికి సరైన శాస్తి జరిగింది. ఇకనైనా అనుమానాలు వదిలేసి ప్రశాంతంగా బతుకో. నిజమే అంజన గారు, నా బుద్ధి గడ్డి తింది. దాచుకుంటే ఉన్న భయం పంచుకుంటే రాదని నాకు అర్థమైంది. సీతమ్మ, రామయ్య బావా, నన్ను క్షమించండి. నేను ఇప్పుడే వెళ్లి మార్కెట్ నుండి మంచి కూరగాయలు తెచ్చి ఈరోజు నేనే స్వయంగా వంట చేసి మీ అందరికీ కడుపు నిండా భోజనం పెడతాను. ఆ రోజు 6 కలిసి ఆ వంటలు తింటూ రాత్రి కోటయ్య వేసిన బురద డాన్స్ గుర్తు చేసుకుని జోకులు వేసుకుంటూ ఆనందంగా గడిపారు. కోటయ్య తన అనుమానం, పిసినారితనం వదిలేసి చుట్టాలకు ఆప్యాయంగా భోజనం పెట్టడం నేర్చుకున్నాడు. స్వార్థంతో, అనుమానంతో పక్కవారికి ఏదీ దక్కకూడదని ప్రకృతికి విరుద్ధంగా ప్రవర్తిస్తే మనకే లేనిపోని కష్టాలు, అవమానాలు వస్తాయి. ఉన్నదాన్ని నలుగురితో పంచుకొని ఆనందంగా బతకడంలోనే మనిషికి నిజమైన తృప్తి దాగి ఉంటుంది.